హలో, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. జామెట్రీ పార్ట్ 2 గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడొచ్చు. ఆ వీడియోలో మీకు బేసిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి చూస్తేనే మ్యాక్సిమం ఇవి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పార్ట్ 2లో వచ్చేసి సర్కిల్స్ వృత్తాల గురించి మోడల్ 1 మనం డిస్కస్ చేద్దాం. ఈ మోడల్ 1లో కూడా 4-5 టైప్స్ ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనకి ఎగ్జామినేషన్స్లో ఇచ్చే అవకాశం ఉంది, వీటిని మించి బయటకు వెళ్ళే అవకాశం ఉండదు. సో కాబట్టి వీటిని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో క్వశ్చన్ నెంబర్ 1, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ పార్ట్ 2లో మొత్తం మనం సర్కిల్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సర్కిల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ట్రయాంగిల్స్కి వెళ్తాం, ట్రయాంగిల్స్ అయిపోయిన తర్వాత లైన్స్ అండ్ యాంగిల్స్కి వెళ్తాం, తర్వాత పాలిగాన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఇది ఒక గూడ్స్ ట్రైన్ లాంటిది అనుకోవచ్చు. జామెట్రీ అనేది కొద్దిగా లెంతీగా ఉంటుంది. సో కాబట్టి మీరు కొద్దిగా ఏ రోజు ఆ రోజుకి ఒక వీడియో అయినా చూసి అవన్నీ నోట్స్ రాసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. జామెట్రీ పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే అవి అర్థం కాక మీరు టెన్షన్ పడడం తప్పితే, ఒకవేళ అర్థమైతే మాత్రం అంత ఈజీ చాప్టర్ అనేది ఏది ఉండదు. సో ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా ఇస్తాడు, ఫిగర్ ఇస్తాడు మనకి. లేకపోతే కొన్నిసార్లు థియరటికల్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక వృత్తం తీసుకున్నాము, దాంట్లో ఒక జా ఇచ్చాము, జా యొక్క పొడవు ఇంత అని చెప్పేసి క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను ఇంగ్లీష్లో కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను మీకు. సో క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇస్తాడు. ఒక వృత్తం అనుకోండి. సో ఆ వృత్తానికి ఒక కర్డ్ అనేది గీయడం జరిగింది, జా అంటాం మనం దీన్ని. దీని యొక్క లెంత్ వచ్చేసి 5√2 ఇచ్చాడు. సో దీని యొక్క సెంటర్ పాయింట్ O అనుకుందాం. నేను చెప్పిన తర్వాత, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ వీడియోని పాస్ చేసి మీరంతటి మీరే దానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మళ్ళీ ప్లే చేసి నేను చేసిన ఆన్సర్కి మీరు చెప్పిన ఆన్సర్కి కరెక్ట్ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ట్రయాంగిల్ గీయడం జరిగింది. ఆ జాని కలుపుతూ సెంటర్ పాయింట్ని కలుపుతూ ఒక ట్రయాంగిల్ గీయడం జరిగింది. సో ఎక్కడైతే ఈ వృత్తం యొక్క కేంద్ర బిందువు ఉందో, సెంటర్ పాయింట్ ఉందో, దాని యొక్క యాంగిల్ అనేది ఇచ్చాడు 90 degrees అని ఇవ్వడం జరిగింది. సో అయితే దీని యొక్క వ్యాసార్థం ఎంత, స్మాల్ ఆర్, రేడియస్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు మనకి. సో రేడియస్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో రేడియస్ ఏ విధంగా కనుక్కోవచ్చు, ఒకసారి తెలిసిన వాళ్ళు ఈ వీడియో పాస్ చేసుకొని మీ అంతటి మీరు ఆన్సర్ చేసి చూడండి. తెలియని వాళ్ళైతే ఒకసారి చూడండి. సో ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 90 degrees అని ఇవ్వడం జరిగింది కేంద్ర బిందువు వద్ద. సో అంటే ఇది మనకి ఏ త్రిభుజం అనుకోవచ్చు, ఇది లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి అనుకోవచ్చు. సరే, ఇది ఇక్కడి నుంచి జాకి గీయబడింది ఏమవుతుంది, ఇది స్మాల్ ఆర్, రేడియస్ అవుతుంది. సేమ్ ఇది కూడా రేడియసే అవుతుంది, ఎందుకంటే ఇది రేడియస్ అయినప్పుడు ఇది రేడియసే అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఒక లంబకోణ త్రిభుజంలో ఈ విధంగా గీసినప్పుడు ఇది ఆర్, ఇది 90 degrees ఉంటే కర్ణం ఏమవుతుంది, మనకు ఫార్ములా తెలుసు. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2r స్క్వేర్. సో కర్ణము ఈజ్ ఈక్వల్ టు √2r. సో ఇక్కడ కర్ణం ఏమని రాసుకోవచ్చు మనం, √2r. సో అంటే ఇది కర్ణం అవుతుంది. ఈ త్రిభుజానికి కర్ణం ఏది, సపోజ్కి ఇది ఏ, ఇది బి, సి అనే త్రిభుజం అనుకుంటే కర్ణము ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √2r అవుతుంది. సో మనకి క్వశ్చన్లో ఇచ్చాడు ఆల్రెడీ, ఏసీ యొక్క లెంత్ ఇచ్చాడు. ఏసీ యొక్క లెంత్ ఏమన్నాడు, 5√2. సో మరి ఏసీ మనకి √2r అని తెలుసు కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. √2r ఈజ్ ఈక్వల్ టు 5√2. √2 క్యాన్సిల్ చేస్తే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో ఆన్సర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5. అవి సెంటీమీటర్ల, మీటర్ల, యూనిట్ల అనేది మన క్వశ్చన్లో డిసైడ్ చేస్తాడు. సపోజ్కి ఇక్కడ 5√2 అనేది యూనిట్లు అని ఇస్తే ఇక్కడ ఆర్ అనేది యూనిట్స్ అని పెడతాం. అదేవిధంగా ఇక్కడ ఏసీ మనకి 5√2 అనేది సెంటీమీటర్లు ఇస్తే మనకి వ్యాసార్థం కూడా సెంటీమీటర్లో వస్తుంది. ఇది ఫస్ట్ మోడల్ క్వశ్చన్, మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ మోడల్లోనే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఇటువంటిదే, ఒక సర్కిల్ తీసుకున్నాడు. సర్కిల్కి ఇందాకలాగానే ఒక కర్డ్ గీయడం జరిగింది, ఒక జా అనేది గీయడం జరిగింది. సెంటర్ పాయింట్ ఈ విధంగా తీసుకున్నాడు. సెంటర్ పాయింట్ నుంచి జాని కలుపుతూ ఒక త్రిభుజం గీశాడు. సో ఇక్కడ కోణం వచ్చేసి 60 degrees ఇచ్చాడు మనకి. కోణం వచ్చేసి 60 degrees ఇచ్చాడు. అండ్ ఈ జా యొక్క పొడవు వచ్చేసి 7√2 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అయినా దీని యొక్క వ్యాసార్థం ఎంత అన్నాడు, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. సో ఇందాక మనం చెప్పాము 90 degrees ఇస్తే ఆ వృత్తం లోపల ఉన్న త్రిభుజం యొక్క
వ్యాసార్థం ఏ విధంగా కనుక్కున్నాం, అది లంబకోణ త్రిభుజం అవుతుంది కాబట్టి ఈజీగా మనం కర్ణం ఫార్ములా వేసేసి కనుక్కున్నాం, పైథాగరస్ ఫార్ములా. కానీ ఇక్కడ 60 డిగ్రీస్ ఇచ్చాడు. మరి ఏ విధంగా చేయొచ్చు అంటే చూడండి, ఈ భుజం అనేది సపోజ్కి దీన్ని ఏ బి సి అనుకుంటే ఏబి ఎంత ఉంటుందో ఏసీ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఈ వృత్తానికి ఈ రెండు సెంటర్ పాయింట్ నుంచి గీయబడ్డాయి కాబట్టి ఈ రెండు ఏమవుతాయి, వ్యాసార్థాలు అవుతాయి. సో రెండు ఈక్వల్గా ఉంటాయి. సో ఈ రెండు ఈక్వల్ అన్నప్పుడు ఈ భుజము ఈక్వల్ అన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి, ఎదురెదురు భుజాలకు ఉన్న కోణాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఈ రెండు భుజాలు సమానం కాబట్టి వాటికి ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానంగా ఉంటాయి. సో ఈ భుజానికి ఎదురుగా ఉన్న కోణం ఇది, ఈ భుజానికి ఎదురుగా ఉన్న కోణం ఇది. సో ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి. సో ఆల్రెడీ ఇక్కడ ఒక త్రిభుజంలో కోణం అనేది ఒక యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 ఇచ్చేసాడు. మరి యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలి, ఇంకా మిగతాది మొత్తం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ప్లస్ బి ప్లస్ సి అంత ఎంత ఉండాలి, 180 ఉండాలి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 60 ఇచ్చాడు కాబట్టి యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఎంత ఉంటుంది, 60 నాడు పంపించేస్తే 120 ఉంటుంది. కానీ ఈ రెండు భుజాలు కూడా సమానమే, ఇందాక చెప్పుకున్నాం రెండు భుజాలకి ఎదురెదురుగా ఉన్న కోణాలు కూడా సమానం కాబట్టి యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 120 అయితే మరి ఉట్టి యాంగిల్ బి ఎంత అవుతుంది, 60 అవుతుంది. యాంగిల్ సి ఎంత అవుతుంది, 60 అవుతుంది. సో ఇక్కడ 60. సో ఇక్కడ మీరు ఈజీగా చెప్పొచ్చు, ఇది ఏ త్రిభుజము, మూడు కోణాలు అనేది సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది ఏ త్రిభుజం అవుతుంది, మనకి సమబాహు త్రిభుజం అవుతుంది. సో సమబాహు త్రిభుజంలో ఏ విధంగా ఉంటాయి, మూడు భుజాలు సమానంగా ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ భుజం అనేది 7√2 తెలిసిపోయింది. సో ఈ భుజం కూడా ఎంత ఉంటుంది, 7√2, ఈ భుజం కూడా 7√2. సో ఈ భుజం అంటే ఏంది, ఇది ఏబి అనేది ఏమవుతుంది, వ్యాసార్థమే, ఏసీ కూడా వ్యాసార్థం అవుతుంది కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7√2 ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. నేను ఏదైతే ఒక్కొక్క మోడల్ చెప్తున్నానో ఆ మోడల్స్ మీరు నోట్స్ రాసుకుంటే కనుక మీ దగ్గర ఒక ప్యూర్ మ్యాథ్స్ అనేది మొత్తం ఆల్ రౌండ్, ఆల్ మెథడ్స్, ఆల్ టైప్స్, ఆల్ మోడల్స్ ఉంటాయి మీకు. ఒక్కసారి చూడండి, మీరు కంటిన్యూస్గా రాసుకోవడానికి, నా క్లాసెస్ విని నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మోడల్ 1లో థర్డ్ క్వశ్చన్ చూడండి. అన్ని క్వశ్చన్స్ ఈ విధంగానే డయాగ్రామ్ ప్రకారం ఇవ్వకపోతుండొచ్చు. సపోజ్కి నేను ఇందాక ఇక్కడ క్వశ్చన్ చెప్పాను, సెకండ్ క్వశ్చన్, ఈ డయాగ్రామ్ ఇచ్చేసి ఈ విధంగా ఇస్తే సో ఈ విధంగా మనం ఈజీగా చేసేసుకుంటాం. ఒకవేళ డయాగ్రామ్ ఇవ్వకుండా వాడు క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడంటే, సపోజ్కి తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్ చెప్తాను చూడండి. ఇంగ్లీష్ వాళ్ళకైతే ఫస్ట్ ఏమంటాడు, ఏ కోడ్ ఆఫ్ లెంత్ 7√2 centimeters లాంగ్ మేక్ అన్ యాంగిల్ 60 degrees ఎట్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అని ఈ విధంగా అడుగుతుండొచ్చు. ఆ విధంగా జస్ట్ థియరటికల్గా అడిగినా కానీ మనం డ్రాయింగ్ అనేది ఈ విధంగా వేసుకోగలిగేలాగా ఉండాలి. తెలుగు మీడియం వాళ్ళకైతే ఒక వృత్తంకి ఒక జా గీయబడింది, దాని యొక్క పొడవు 7√2. ఆ వృత్తం నుంచి ఒక త్రిభుజం, ఆ జా ఆధారంగా ఆ వృత్తం లోపల ఒక త్రిభుజం గీయబడింది. ఆ త్రిభుజము సెంటర్ పాయింట్ గుండా వెళ్తుంది, అది 60 డిగ్రీల కోణం చేస్తుంది. అయినా ఆ వృత్తం యొక్క రేడియస్ అంటే వ్యాసార్థం ఎంత అని చెప్పేసి కూడా అడగవచ్చు. ఈ విధంగా థియరటికల్గా అడిగినా కానీ మీరు డ్రాయింగ్ వేసుకునే విధంగా ఉండాలి. థర్డ్ క్వశ్చన్ చూడండి, సేమ్ దీనికి సెంటర్ పాయింట్, అన్నీ మనం సర్కిల్స్ గురించి నేర్చుకుంటాం. దీని ఒక రేడియస్ ఇచ్చాడు, వ్యాసార్థం అనేది ఇవ్వడం జరిగింది. సో అది ఎంత ఇచ్చాడంటే 25 centimeters ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సేమ్ ఒక కర్డ్ అనేది, ఒక జా అనేది గీయడం జరిగింది ఈ విధంగా. అండ్ ఈ సెంటర్ పాయింట్ నుంచి ఆ జాకి ఎత్తు ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు మనకి. ఆ జా నుండి ఆ సెంటర్ పాయింట్కి ఎత్తు అనొచ్చు, లేకపోతే దూరం అని కూడా అడగచ్చు. ఇది ఎంత ఇచ్చాడంటే 7 centimeters ఇచ్చాడు. అయినా ఆ జా యొక్క పొడవు ఎంత అన్నాడు. జా లెంత్ అడిగాడు. సో జా యొక్క పొడవు ఏ విధంగా కనుక్కోవాలో చూడండి. సో ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక వృత్తానికి ఒక జా గీసామనుకుందాం, ఏదైనా ఎక్కడైనా గివ్వండి, జా ఎక్కడైనా గివ్వండి. దాని సెంటర్ పాయింట్ నుండి ఆ జాకి గల దూరము ఈ విధంగా ఒక లైన్తో సూచించినట్లయితే ఆ లైన్ అనేది ఆ జాని ఖచ్చితంగా 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఈ 7 సెంటీమీటర్ల దూరం అనే ఈ లైన్ ఈ జాని ఖచ్చితంగా 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి ఎంత దూరం ఉందో, బి అనే పాయింట్ నుంచి సి అనే పాయింట్ కూడా
సేమ్ అంతే దూరం ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏబీని కనుగొని దానికి డబల్ చేస్తే మొత్తం ఏసీ యొక్క పొడవు వచ్చేస్తుంది. జా యొక్క పొడవు ఏసీ ఈజ్ ఈక్వల్టే కదా మనకు కావాల్సింది. సో ఏబీ కనుక్కుందాం, దాన్ని డబల్ చేస్తే మనకి ఏసీ వచ్చేస్తుంది. ఏబీ ఏ విధంగా కనుక్కోవాలంటే చూడండి, ఇక్కడ ఈ మిడ్ పాయింట్ నుంచి ఏదైతే మనకి ఈ సర్కిల్ యొక్క మిడ్ పాయింట్ నుంచి మనకి జా పైకి గీయబడిన రేఖ అనేది ఆ రేఖ ఎంత కోణం వద్ద మనకి దాన్ని ఖండిస్తుంది అంటే 90 డిగ్రీస్ లంబంగా ఉంటుందని ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ 1లో చెప్పుకున్నాం. సో ఇది మనం లంబంగా గీయబడిన రేఖ కాబట్టి 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇది లంబకోణ త్రిభుజం. ఇది ఏఓబి అనేది లంబకోణ త్రిభుజం. సో ఆల్రెడీ 2 భుజాలు తెలుసు, 3వ భుజం కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఉంది, పైథాగరస్ ఫార్ములా అంటాం. సో ఆ ఫార్ములా ప్రకారము మనము ఫస్ట్ ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంది? కర్ణము స్క్వేర్. పైథాగరస్ ఫార్ములా కర్ణము స్క్వేర్ 25 స్క్వేర్. ఏబీ వాల్యూ తెలియదు, సో ఏబీ హోల్ స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. సో ఏబీ హోల్ స్క్వేర్ అటు పంపించేస్తే మనకి ఇది ఎంత వస్తుంది? 24 వస్తుంది. ఏబీ వాల్యూ వచ్చేసి 24 వస్తుంది. సో దీన్ని చూడండి, సింప్లిఫై చేయండి. 25 స్క్వేర్ 625 అవుతుంది మనకి. ఆ తర్వాత 7 స్క్వేర్ 49 అవుతుంది మనకి. ఆ తర్వాత 625లో నుంచి 49ని తీసేయండి. మనం తీసేస్తే మనకి 576 వస్తుంది. రూట్ 576. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 576. మరి ఏబీ వాల్యూ ఎంత అవుతుంది అంటే మనకి 24 అనేది అవుతుంది. సో ఏబీ వాల్యూ వచ్చింది. మరి ఏసీ వాల్యూ ఎంత రావాలంటే ఏబీని డబల్ చేస్తే ఏసీ వాల్యూ వస్తుంది. సో 2 × 24, ఆన్సర్ వచ్చేసి 48 సెంటీమీటర్స్. నెక్స్ట్ 4th క్వశ్చన్. సేమ్ ఇటువంటి క్వశ్చన్ ఇంకోటి చెప్తాను, మీరు దానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సేమ్ ఇందాక చెప్పుకున్న మోడలే. ఒక వృత్తం తీసుకున్నాం, దానికి మిడ్ పాయింట్ తీసుకున్నాం, దాని యొక్క రేడియస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే మనకి 26√3. దీనికి ఆన్సర్ ఖచ్చితంగా మీరు కింద కమెంట్ సెక్షన్లో రాసి పంపండి. సేమ్ ఇందాక లాగానే చేయాలి. సో వ్యాసార్థం వచ్చేసి 26√3. అదేవిధంగా ఒక జా గీశాడు. ఈ కేంద్ర బిందువు నుండి ఆ జా పైకి దూరం లెంత్ ఇచ్చాడు, అంటే మధ్య దూరం ఇచ్చాడు. అదెంత ఇచ్చాడంటే 24√3 ఇచ్చాడు. ఏ బి సి ఇది ఓ అనుకుందాం. అయినా ఏసీ పొడవు అంటే జా పొడవు ఎంత అని అడిగాడు. సేమ్ ఇందాకలాగానే ఈ క్వశ్చన్ కూడా మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఫార్ములా ఏం లేదు, చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది కూడా 90 డిగ్రీస్ వద్ద మనకి ఈ కోణం అనేది 90 డిగ్రీస్ ఉంటుంది, యాంగిల్ బి అనేది. సో సేమ్ పైథాగరస్ ఫార్ములా వేయండి. 26√3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ హోల్ స్క్వేర్ ప్లస్ 24√3 హోల్ స్క్వేర్. సో ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఆ వచ్చిన వాల్యూకి ఇంటూ 2 చేయండి, ఏసీ వాల్యూ వస్తుంది. నాకు ఏసీ వాల్యూ అనేది కింద కమెంట్ సెక్షన్లో రాసి పంపండి. ఈజీగా చేయొచ్చు. మీరు ఇటువంటి క్వశ్చన్స్ కూడా చేయకపోతే చాలా కష్టమవుతుంది. ఎవరైతే ఇటువంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా చేయలేకపోతున్నారో వారు ఒకసారి బేసిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నెక్స్ట్, మీరు √3 ఉందని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ √3 ఇక్కడ √3 ఉంది కాబట్టి √3ని మర్చిపోయినా కానీ మీరు ఈజీగా చేయొచ్చు. 26 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది మనకి? 26 × 26 వేయండి, 676 అవుతుంది. అదేవిధంగా 24 × 24 వేయండి, 576 అవుతుంది. 676లో నుంచి 576 తీసేస్తే మిగిలింది 100. సో ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 100 అవుతుంది. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో ఏబీ 10 కాబట్టి ఏసీ ఎంత అవుతుంది? 10 × 2 20. ఎందుకు 2 చేస్తున్నాము? ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం 10 ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సేమ్ దూరం ఉంటుంది, 10. 10 + 10 ఎంత? 20 సెంటీమీటర్స్ ఆన్సర్. ఇంకోటి చూడండి, నేను ఇప్పుడు ఎట్లయితే చిన్న కన్ఫ్యూజ్ అయ్యానో 20 సెంటీమీటర్స్ వేసాను, కానీ మీరు ఇందాక √3 మర్చిపోయారు. ఇక్కడ మనం √3ని జస్ట్ మర్చిపోదాం అనుకున్నాం అంతే. అలా అని చెప్పేసి ఫైనల్లో కూడా మర్చిపోతే ఇప్పుడు చిన్నగా ఒక మిస్టేక్ చేసినట్లయితే మనకు కూడా ఆన్సర్ పోతుంది. సో ఆన్సర్ మర్చిపోవద్దు. 20 సెంటీమీటర్స్తో పాటు దాని పక్కన √3 కూడా పెట్టుకోవాలి. సో 20√3 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. పోనీ ఇది మీరు ఇందాక నేను కమెంట్ సెక్షన్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమన్నాను, దీనికి కూడా పంపండి. సేమ్ ఇదే మోడల్ క్వశ్చన్ చెప్తాను మీకు. ఇవన్నీ ఎన్నిసార్లు రిపీట్ అయినాయో చూడండి. ఏ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ తీసుకోండి. డిపార్ట్మెంటల్ అంటే ఏ సంస్థ యొక్క ఆర్ఆర్బి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, వీటిని మించి బయటకు వెళ్ళే అవకాశం ఉండదు. చాలా రిపీటెడ్ క్వశ్చన్, గన్ షాట్ క్వశ్చన్స్ ఇవన్నీ.
దీనికి ఎక్కువగా బుర్రలు కూడా పాడు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సేమ్ సింపుల్ లాజిక్స్ ఉంటాయి అంతే. నెక్స్ట్, ఒక జా ఇచ్చాడు, ఒక కోడ్ ఇచ్చాడు, దాని యొక్క లెంత్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అన్నాడు. 24 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, మిడ్ పాయింట్ నుంచి ఆ జా పైకి హైట్ ఇవ్వడం జరిగింది. అది ఎంత ఇచ్చాడంటే 5 ఇచ్చాడు, 5 సెంటీమీటర్స్. అయినా దాని వృత్తం యొక్క రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. సో ఇది ఫైండ్ అవుట్ చేసి నా కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో ఆన్సర్ పంపండి. నెక్స్ట్, దీంతోపాటు 6th క్వశ్చన్ కూడా చేయండి. మీకు ఎక్కువ మోడల్స్ ఇస్తున్నాను ఎందుకంటే ప్రాక్టీస్ అవ్వడానికి. సరే, 6th క్వశ్చన్ నేను చెప్తాను. 5th క్వశ్చన్కి మీరు కింద కమెంట్ సెక్షన్లో రాసి పంపండి. నెక్స్ట్, 6th క్వశ్చన్. సేమ్ ఇటువంటి మోడల్ క్వశ్చనే. జా యొక్క లెంత్ ఇచ్చాడు 8√3 ప్లస్ 1 ఇచ్చాడు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఇచ్చాడు 6√3 ప్లస్ 1 ఇచ్చాడు. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అని అడిగాడు. సో ఈ క్వశ్చన్ నేను చేసి చూపిస్తాను చూడండి. కొద్దిగా ఎవరైతే బాగా డల్ ఉన్నారో ఆ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఇది మనకు 90 డిగ్రీస్. ఇది కూడా పైథాగరస్ ఫార్ములా ప్రకారం వేయాలి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది ఓ అనుకుంటే ఏఓ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్. ఇది పైథాగరస్ ఫార్ములా. సో కర్ణము స్క్వేర్ అంటే కర్ణం ఎంత, అది రేడియసే కాబట్టి ఆర్ స్క్వేర్ వేసుకుందాం. 8√3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ 6√3 ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పినట్టే √3 ప్లస్ 1 √3 ప్లస్ 1 రెండిట్లో కామన్ ఉన్నాయి కాబట్టి ఇవి మర్చిపోయి లాస్ట్కి వచ్చిన ఆన్సర్లో జస్ట్ దాన్ని యాడ్ చేయండి, సరిపోతుంది. సో ఇది మర్చిపోదాం. సింప్లిఫికేషన్ చేస్తా అంటే చేసుకోండి. మీకు కొద్దిగా టైం ఎక్కువగా ఉంటే చేసుకోండి, టైం తక్కువగా ఉంది అనుకుంటే వదిలేసేయండి అవన్నీ. సో 8² 64 ప్లస్ 6 × 6 36. సో ఎంత అయింది, 100 అయింది. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 100. మరి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఇందాక ఒకటి మర్చిపోమన్నాం, ఏంది అది, √3 ప్లస్ 1 దీనికి యాడ్ చేస్తే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10√31 సెంటీమీటర్స్ ఆన్సర్. నెక్స్ట్, దీంట్లోనే ఇంకొక మోడల్ క్వశ్చన్. ఇప్పటివరకు చెప్పిన క్వశ్చన్స్ అన్ని నీట్గా నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. 7th క్వశ్చన్. ఇది ఇంకొక మోడల్. సో ఫస్ట్ ఒక జా గీయబడింది, ఒక కోడ్ అనేది దీనికి గీయబడింది. సో ఇది సెంటర్ పాయింట్. ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం వచ్చేసి 30 ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక జా గీయబడింది, ఈ దూరం వచ్చేసి 16 ఇచ్చాడు. అండ్ ఈ జా యొక్క టోటల్ లెంత్ వచ్చేసి 32 ఇచ్చాడు. అయితే ఈ జా యొక్క లెంత్ ఎంత, ఇది ఏ, ఇది బి అనుకుంటే ఇది సిడి. సో అడిగింది ఏంది మనకి, సిడి యొక్క పొడవు ఎంత అని అడిగాడు. సో ఏబి యొక్క లెంత్ ఇచ్చాడు మనకి 32. అండ్ ఈ ఓ అనే పాయింట్ నుంచి ఏబి పైకి ఉన్న దూరం 30 ఇచ్చాడు. ఓ అనే పాయింట్ నుంచి సిడికి ఉన్న దూరం 16 ఇచ్చాడు. సో సిడి దూరం కనుగొనండి. సో ఎవరైతే సబ్జెక్ట్లో కొద్దిగా నేను పర్లేదు అనుకుంటారో పాస్ చేసి దీనికి ఆన్సర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఎవరైతే డల్ అనుకుంటారో నేను చెప్పింది వినండి ఒకసారి. సరే, సిడి కనుక్కోమన్నాడు, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే దీని నుంచి ఈ విధంగా ఒక ట్రయాంగిల్ గీసుకుందాం. సో ఇదేమైంది, ఇప్పుడు ఏఓ ఇది ఎక్స్ అనుకుందాం, లేకపోతే ఏదో ఒకటి అనుకోండి, మీకు పి అనుకుందాం. సో ఏఓపి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది ఇది. సో మనకు ఆల్రెడీ తెలుసు ఈ రేఖ అనేది ఓ నుంచి జాపైకి గీయబడిన రేఖ అనేది ఏబీని ఏ విధంగా విడగొడుతుంది, ఖచ్చితంగా 2 పార్ట్స్గా విడగొడుతుంది. ఇది ఎంత ఉందో ఇది అంతే, అంటే ఏ నుంచి పీకి ఎంత దూరం ఉందో పీ నుంచి బీకి కూడా అంతే దూరం ఉంటుంది. సో ఏబీ అనేది 32 కాబట్టి ఏపీ ఏమవుతుంది, 16 అవుతుంది, దాంట్లో సగం అవుతుంది.
సో ఏపీ తెలుసు మనకి, ఇప్పుడు ఓపీ తెలుసు, మరి ఏఓ కనుక్కోవచ్చు. ఫార్ములా ఏంది? ఏఓ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్. సో దీనికి ఇప్పుడు పైథాగరస్ ఫార్ములా ప్రకారమే ఏఓ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 హోల్ స్క్వేర్ ప్లస్ 30 హోల్ స్క్వేర్. ఏఓ ఈజ్ ఈక్వల్ టు 34 వస్తుంది. మీరు సింప్లిఫై కావాలంటే చేసుకొని చూడండి. 16 ఇంటూ 16 మనకి 256 వస్తుంది. అదేవిధంగా ప్లస్ 900 1156 వస్తుంది మనకి. దాని యొక్క వర్గమూలం ఏంది అంటే 34. సో ఏఓ ఈజ్ ఈక్వల్ టు 34 వచ్చింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి గల దూరం ఎంత వచ్చింది? 34. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఏఓ అంటే ఏంటి యాక్చువల్లీ? ఓ నుంచి ఆ వృత్తం యొక్క చుట్టుకొలత పైన అంటే పరిధి పైన ఒక బిందువుకి గీయబడిన రేఖ కదా, అంటే ఇది ఏమవుతుంది? ఇది వ్యాసార్థమే అవుతుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది, ఆ వృత్త వ్యాసార్థం ఎంత వచ్చింది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 34 వచ్చింది. మరి 34 కనుక్కోవడానికి మనకి సిడి వాల్యూ కావాలి. ఇక్కడెక్కడో 34 కనుక్కున్నాం. మరి సిడి వాల్యూ ఎలా వస్తుందంటే ఆల్రెడీ వచ్చేసినట్టే, చూడండి ఏ విధంగాను. సో ఇక్కడ నుంచి ఒక గీత, నేను ఒక రేఖ గీసుకుంటాను ఈ విధంగా. సో ఇది కూడా ఏమవుతుంది? ఆ వృత్తానికి వ్యాసార్థమే అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ వృత్త వ్యాసార్థం కనుక్కున్నాం 34. సో కాబట్టి ఇది కూడా ఎంత ఉంటుంది? 34. సో ఇక్కడ కూడా ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది. సిఓ వచ్చేసి ఎంత మనకి? 34. అదేవిధంగా దీన్ని క్యూ అనుకుంటాను. ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 16. మరి నీకు కావాల్సింది ఏంది? సిక్యూ కనుక్కో. సిక్యూని డబల్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు సిడి వచ్చేస్తుంది. ఎందుకు? సిక్యూ నుంచి ఎంత దూరం ఉంటుందో క్యూడి నుంచి కూడా అంతే దూరం ఉంటుంది. సో సిక్యూ వాల్యూ కనుక్కొని డబల్ చేసేస్తే సిడి వాల్యూ వచ్చేస్తుంది. సో సిక్యూ వాల్యూ ఎలా కనుక్కోవాలి? మనకి ఇప్పుడు ఫార్ములా ఏంటి? కర్ణము ఇది కాబట్టి సిఓ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఓ స్క్వేర్. సో సిఓ స్క్వేర్ ఎంత మనకి ఇక్కడ చూడండి? 34 హోల్ స్క్వేర్. నెక్స్ట్ సిక్యూ తెలీదు, 16 స్క్వేర్. సో సింప్లిఫై చేయండి. సిక్యూ వాల్యూ ఎంత వస్తుంది నీకు? 30 వస్తుంది. సో సిక్యూ ఎంత వాల్యూ ఇప్పుడు? 30. సిక్యూ 30 కాబట్టి దీనికి డబల్ చేస్తే సిడి అనేది వచ్చేస్తుంది. సో డబల్ ఎంత అవుతుంది అప్పుడు మనకి? 30 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 60. సో సిడి వాల్యూ ఎంత? 60 సెంటీమీటర్స్. ఇది ఇంకొక మోడల్ అంటే ఇదొక టైప్. ఏదైతే మనం సర్కిల్స్ మోడల్ 1లో డిస్కస్ చేసుకుంటున్నామో దాంట్లో చాలా టైప్స్ ఉంటాయని చెప్పాను. ఇదొక టైప్. దీనికి సంబంధించి ఇంకొక 2 క్వశ్చన్స్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. 8th క్వశ్చన్ చేద్దాం. నేను ఒకటి చెప్తాను, ఇంకొకటి 8th. 9th మీరే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇగో చూడండి, దీని లెంత్ వచ్చేసి 10 సెంటీమీటర్స్. ఓకేనా? సేమ్ ఇందాక చెప్పిన మోడలే. ఇక్కడి నుంచి ఇక్కడ దూరం వచ్చేసి 12. ఇక్కడ ఒక జా ఉంది, దీన్ని ఓ అనుకుంటాను. ఇది ఏ, ఇది బి, ఇది సి. అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ డిఈఎఫ్. ఓ నుంచి ఈకి లెంత్ వచ్చేసి 5 సెంటీమీటర్స్. ఇవి ఇచ్చింది వాడు. సో మనం కనుక్కోవాల్సింది ఏంది? ఇప్పుడు డిఎఫ్ లెంత్ ఎంతనో కనుక్కోవాలి. ఏసీ లెంత్ ఇచ్చేసాడు 10 సెంటీమీటర్స్ అని. డిఎఫ్ ఎంత? సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. సో ఏసీ వాల్యూ 10 ఇచ్చాడు, మరి ఏబీ ఏమవుతుంది? ఏబీ ఎంత అవుతుంది అంటే 2 సమాన భాగాలుగా విభజించబడతాయి కాబట్టి ఇది 5 అవుతుంది, ఇది కూడా 5 అవుతుంది. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ గీసేసుకున్నాను. సో ఇక్కడ ఒక మనకి లంబకోణ త్రిభుజం ఏర్పడింది. దీనికి ఫార్ములా ప్రకారము ఏఓ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్. సో ఏమవుతుందో చూద్దాం ఒకసారి. 10 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, ఇది 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్, 25 ప్లస్ 144. సో ఆన్సర్ వచ్చేసి 169. ఏఓ స్క్వేర్ 169 అయినప్పుడు ఏఓ ఏమవుతుంది? 13 అవుతుంది. సో ఏఓ అనేది 13. ఇది 13 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఎంత ఉంటుంది దూరము? వ్యాసార్థం ఎంత ఉంటుంది? రేడియస్ సేమ్ 13 ఉంటుంది.
సో డిఓ తెలుసు, ఇప్పుడు ఓఈ తెలుసు, ఓఈ కూడా 5 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇప్పుడు డిఈ ఎంత? ఆల్రెడీ ఈజీగా చెప్పచ్చు ఇది 12 అని. ఎందుకు? సేమ్ ఇవే కొలతల కింద కూడా ఒక త్రిభుజంలో మనకి ఇచ్చాడు 13, 5 ఉంది కాబట్టి ఇక్కడ 12 వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా 13, 5 ఉంది కాబట్టి డి అనేది 12 అని చెప్పొచ్చు. మొత్తం డిఎఫ్ అనేది మనకి 24 అని కూడా ఈజీగా చెప్పేయచ్చు. కానీ మనం చేసి చూద్దాంలే, ఎందుకన్నా కొంతమంది డల్ ఉన్న క్యాండిడేట్స్కి అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా ఒక త్రిభుజం ఏర్పడింది, లంబకోణ త్రిభుజం. సో దాని యొక్క కర్ణం ఏదవుతుంది? 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డిఈ వాల్యూ తెలీదు, డిఈ హోల్ స్క్వేర్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ 22. డిఈ వచ్చేసి 12 అయింది. సో డిఈ 12 కాబట్టి డిఎఫ్ ఏమవుతుంది? 12 ఇంటూ 2. సో ఆన్సర్ వచ్చేసి 24. 9th క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి కింద కమెంట్ సెక్షన్లో నాకు రాసి పంపండి. సేమ్ ఇదే క్వశ్చన్, ఇదే మోడల్. ఒక జా తీసుకున్నాను, దీని యొక్క లెంత్ వచ్చేసి 80. ఇది మిడ్ పాయింట్, ఇది బి అనుకుంటున్నా, ఇది సి. సేమ్ ఇక్కడ ఒక జా ఉంది, డిఈఎఫ్. సో మీకు ఇక్కడ ఇందాకలాగానే ఇది వచ్చేసి 9 సెంటీమీటర్స్ ఉంది ఇక్కడ, అండ్ ఇది వచ్చేసి 18 సెంటీమీటర్స్ ఉంది. డిఎఫ్ వచ్చేసి 18 సెంటీమీటర్స్, ఏసీ వచ్చేసి 80. సో ఈ డిఎఫ్ మొత్తం వచ్చేసి 18. అయితే కనుగొనమంది ఏంది అంటే ఓఈ ఎంత కనుక్కోమన్నాడు. ఈజీగా ఇందాక మెథడ్లోనే చేయొచ్చు. ఓఈ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దూరం ఎంతనో, ఈ దూరం ఎంతనో కనుగొనాలి. సో ఎలా కనుక్కోవాలి అంటే సేమ్ ఇందాకలాగానే ఈ వాల్యూ కనుగొనండి, ఈ పొడవు కనుగొనండి. అప్పుడు ఈ పొడవు వచ్చేస్తుంది, ఈ పొడవు వచ్చి ఈ భుజము తెలుసు, ఈ భుజము కూడా తెలుసు. ఎట్లా? ఇది మొత్తం 18, డిఎఫ్ అనేది 18 కాబట్టి డిఈ ఏమవుతుంది? 9 అవుతుంది. సేమ్ పైథాగరస్ ఫార్ములాలో ఇప్పుడు ఈఓ వాల్యూ కనుగొనండి, ఓఈ వాల్యూ. నాకు కింద ఖచ్చితంగా ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్లో రాయండి. ఇదొక టైప్ క్వశ్చన్ మోడల్ 1లోనే. నెక్స్ట్ ఇంకొక టైప్ చూద్దాం. ఇది కొద్ది హై లెవెల్ టైప్. ఇది కూడా ఈజీగానే అర్థమవుతుంది. హై లెవెల్ అన్నా అని చెప్పేసి ఇవి రావులే ఎగ్జామ్లో అనుకోవద్దు, ఇది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు ప్రాక్టీస్ చేయాలి. సో నేను ఒకటి చెప్తాను, దీనికి సంబంధించి ఒకటి హోంవర్క్ కూడా ఇస్తాను మీకు, కమెంట్ వర్క్. అది మీరు చేయండి. నెక్స్ట్ 10th క్వశ్చన్. సర్కిల్ గీస్తున్నాను, ఇవి సర్కిల్ లాగైతే రావట్లేదు. మీరు ఇది సర్కిల్ అనుకోవాలంతే, ఇంకా తప్పదు. సో ఇక్కడ ఒక జా గీసాను, ఇక్కడ ఒక జా గీసాను. మొత్తం ఎన్ని జాలైనాయి? 2 జాలు సర్కిల్కి సెంటర్ పాయింట్కి ఒకే వైపు గీయడం జరిగింది. సో నేను ఏమనుకుంటానంటే ఇది ఓ, ఇలా ఒక రేఖ గీసి ఇచ్చాడు వాడు డ్రాయింగ్లో. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్ అనుకుందాం. అయితే వాల్యూ ఏమి ఇచ్చాడు అంటే ఈ బి వాల్యూ వచ్చేసి, బి నుంచి ఈకి వాల్యూ వచ్చేసి వాడు 2 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ డిఎఫ్ వచ్చేసి మనకి 6 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏసీ వచ్చేసి 12 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. ఈ వాల్యూలు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఆయనకు అనుగుణమన్నది ఏంది అంటే ఆర్ వాల్యూ. ఆర్ అంటే వ్యాసార్థం, ఈ వృత్తం యొక్క వ్యాసార్థం కనుగొనమన్నాడు. తెలుసు అన్న వాళ్ళు పాస్ చేసి ఈ వీడియోకి ఆన్సర్ పెట్టండి, తెలియని వాళ్ళు నేను చెప్పేది వినండి. సో ఫస్ట్ చూద్దాము ఏమేమి చేయాలో ఒకసారి. ఇట్లాంటి క్వశ్చన్కి మనం డిస్కస్ చేసుకుందాం మనంతట్లో మనమే. సో ఫస్ట్కి వ్యాసార్థం అంటే ఏంది చూడండి. ఇక్కడి నుంచి ఈ విధంగా గీసింది కూడా వ్యాసార్థమే, ఇక్కడి నుంచి ఈ విధంగా గీసింది కూడా వ్యాసార్థమే. ఈ రెండిట్లో ఏదో ఒక వాల్యూ కనుక్కున్నా మనకి ఇప్పుడు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఏ విధంగా కనుక్కోవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది. ఏది? త్రిభుజము డిఓఈ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక లంబకోణ త్రిభుజం. అదేవిధంగా త్రిభుజము ఏఓబి కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే. సో వీటి ద్వారా మనం ఏ విధంగా కనుక్కోవచ్చో చూద్దాం.
మరి ఇక్కడ చూడండి ఏసీ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 12 సెంటీమీటర్లు ఇచ్చాడు. సో ఏబి ఎంత అవుతుంది? సగం అవుతుంది. ఎందుకు? ఈ రేఖ అనేది ఎప్పుడు జాని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. సో ఇదేమవుతుంది? ఏబి వాల్యూని ఇక్కడ రాసుకుంటున్నాను. ఏబి వాల్యూ ఎంత అవుతుంది? 6 అవుతుంది. అదేవిధంగా డిఎఫ్ అనేది 6 ఇచ్చాడు. మరి డిఈ ఏమవుతుంది? సేమ్ దాంట్లో సగం అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ టు 3. ఇది 3, ఇది 6. అదేవిధంగా ఈ బిఈ వాల్యూ ఇక్కడ చూచాడు చూడండి, బి అనేది 2. సో ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలి? ఈ రేడియస్ కనుక్కోవాలి. 6 అనేది ఇది 6, రేడియస్ 6 కాదు. సో నేను ఏమనుకుంటా అంటే ఓబీని ఎక్స్ అనుకుంటున్నాను. చూడండి జాగ్రత్తగా వినండి, ఓబీని ఎక్స్ అనుకుంటున్నా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ అనేది నేను ఎక్స్ అనుకుంటున్నా. సో ఇది చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడింది, ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడింది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కర్ణాలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఈ రైట్ యాంగిల్కి కర్ణం ఏమవుతుంది? వ్యాసార్థమే అవుతుంది. సో ఈ రైట్ యాంగిల్కి కర్ణము ఏమవుతుంది? వ్యాసార్థమే అవుతుంది. సో రెండు కర్ణాలు సమానము, రెండు వ్యాసార్థాలు కూడా సమానము కాబట్టి కర్ణాలను ఈక్వల్ చేద్దాం. సో ఈ ఫస్ట్ త్రిభుజము డిఓఈకి కర్ణానికి ఫార్ములా, పైథాగరస్ ఫార్ములా ఏంటండి చెప్పండి ఒకసారి. ఓడి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డిఈ స్క్వేర్, ఓడి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డిఈ స్క్వేర్ ప్లస్ ఓఈ స్క్వేర్. త్రిభుజము డిఓఈకి ఫార్ములా పైథాగరస్ ఫార్ములా. నెక్స్ట్ త్రిభుజము ఏఓబికి పైథాగరస్ ఫార్ములా చూద్దాం. ఏఓ స్క్వేర్, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్. అండ్ నెక్స్ట్ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ఓడి వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఓఏ కూడా సమానమే. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. సో ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. చూడండి ఏమొస్తుందో మనకి. డిఈ స్క్వేర్ ప్లస్ ఓఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్. సో వాల్యూస్ అనేది మనం పుట్ చేద్దాం. డిఈ ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది. 3 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి? 9 వస్తుంది. ప్లస్ ఓఈ ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి, ఓ నుంచి బికి ఎక్స్ ఉంది, అదేవిధంగా బి నుంచి ఈకి 2 ఉంది. సో ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏబి ఎంత? 6 స్క్వేర్, సో 36 ప్లస్ ఓబి ఎంత మనకి? ఓ నుంచి బికి దూరం ఎక్స్ స్క్వేర్. సో ఇది వచ్చింది 9 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది సింప్లిఫై చేస్తే మీకు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 23/4 వస్తుంది. ఈజీగా చెప్పొచ్చు. ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ని ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 23, అక్కడ 4 మిగులుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 23/4. సో ఎక్స్ వాల్యూ వచ్చింది, అంటే ఓబీ వాల్యూ వచ్చింది. ఇక్కడ చూడండి ఓబీ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 23/4 అనే వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు నువ్వు కనుగొనాల్సింది ఏంది? వ్యాసార్థం కనుగొనాలి. సో ఈజీగా తెలుసు. సో ఈ వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి 23/4. ఈ వాల్యూ ఇక్కడ ఎంతో చూడండి, ఇది 6. సో ఈ 23/4 ఈ ఫార్ములాలో మీరు ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ ఏఓ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 23/4 హోల్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. నేను నెక్స్ట్ పేజ్లో చేసి చూపిస్తాను ఇది ఒక్కసారి, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ అనేది సరిపోవట్లేదు. AO square is equal to 23/4 whole square plus 6 square. So 36 plus 529/16 అవుతుంది. సో ఇది ఎల్సిఎం తీసి ప్లస్ చేస్తే 529, 9 into 4 105, 1105/16 వస్తుంది అండర్ రూట్. నెక్స్ట్ 1105/√16 కాస్త 4 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏఓ ఈజ్ ఈక్వల్ టు √110/4. సో ఏఓ అంటే వ్యాసార్థము, మనకు కావాల్సింది అదే ఇప్పుడు. సో వ్యాసార్థం ఎంత వచ్చింది అంటే అండర్ √1105/4. ఇదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో సేమ్ ఇటువంటి మోడల్ క్వశ్చన్ ఒకటి చెప్తాను. ఇది మీకు అర్థం చేయడానికి ఇంత సమయం అయింది. యాక్చువల్ అయితే ఇవన్నిటిని కూడా జస్ట్ వేళ్ళ మీద లెక్కేసుకొని కూడా చెప్పొచ్చు, 1 by 1 మనసులో చేసుకుని వితౌట్ పెన్ కూడా చెప్పొచ్చు.
మీరు ఆ రేంజ్కి ఎదగాలి అంటే ఇవన్నిటిని ఒక నోట్స్ రాసుకొని నేను హోంవర్క్ ఇచ్చిన అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు వితౌట్ పెన్ రేంజ్కి వెళ్తారు మీరు. నెక్స్ట్ ఇది కమెంట్ వర్క్ ఇది హోంవర్క్ అనను. హోంవర్క్ అయితే క్లాస్ పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత చేసుకునేది. నేను సో కమెంట్ వర్క్ అంటాను. ఎందుకంటే దీని యొక్క ఆన్సర్ ఎందుకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మిగతా వాళ్ళు చేసిన దానికి మీరు చేసిన దానికి మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు. లేదు ఇట్లాంటి హోంవర్క్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని మీరు కింద ఎంతమంది అడిగితే నేను నెక్స్ట్ వీడియోలో కూడా ఎక్కువ మంది అడిగితే నెక్స్ట్ వీడియోలో దానికి ఆన్సర్స్ కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సేమ్ ఇటువంటి క్వశ్చనే 11 క్వశ్చన్, ఇది కమెంట్ క్వశ్చన్. దీంతో ఈ సిరీస్ అనేది పార్ట్ 2 అనేది కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అన్నీ వస్తూనే ఉంటాయి. అన్ని ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్ చేద్దాం. జమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జిబ్రా, కోఆర్డినేట్ జమెట్రీ, స్టాటిస్టిక్స్ అన్నీ మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సేమ్ ఇదే క్వశ్చన్, ఒక సర్కిల్ తీసుకున్నాడు, ఇక్కడ ఒక జా తీసుకున్నాడు, సేమ్ మిడ్ పాయింట్ ఇక్కడ, దీనికి ఇంకొక జా తీసుకున్నాడు ఇక్కడ, సేమ్ మళ్ళా ఇందాకలాగానే అడిగాడు ఇక్కడ. సేమ్ దీని నుంచి ఒక రేక్ అనేది ఈ విధంగా ఒక గీయడం జరిగింది. ఇది ఖచ్చితంగా లంబంగా గీయబడి ఉంటాయి జాలకి. అదేవిధంగా ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది ఓ, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్ అనుకుందాం. ఈ బిఈ వాల్యూ బిఈ ఈజ్ ఈక్వల్ టు 2√3 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిడి వాల్యూ డిఎఫ్ వాల్యూ వచ్చేసి 12√3 అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఏసీ వాల్యూ వచ్చేసి 16√3 అనేది ఇవ్వడం జరిగింది. అన్ని √3లు ఉన్నాయంటే మీకు ఇందాకనే చెప్పిన, అట్లాంటివి మర్చిపోతే మీకు లంబకోణ త్రిభుజాల్లో డైరెక్ట్ మనం పైథాగరస్ ఫార్ములా యూజ్ చేయొచ్చు, వచ్చిన దానికి √3లు పెట్టుకోవచ్చు. అందుకని మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా ఇస్తాడు. ఈ లాజిక్ తెలియని వాళ్ళు ఏంటంటే ఆ √3ని కూడా సింప్లిఫై చేసి క్యాన్సిల్ చేసుకుంటా వెళ్ళిపోతారు. సో ఇచ్చింది అమ్మ ఇది బి ఈజ్ ఈక్వల్ టు 2√3 ఇచ్చాడు, డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 12√3 ఇచ్చాడు, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 16√3 అనేది ఇవ్వడం జరిగింది. అయినా ఈ వృత్తం యొక్క వ్యాసార్థం రేడియస్ ఎంత అని అడుగుతున్నాడు. సేమ్ ఇందాక చెప్పిన మోడలే. ఆన్సర్ వస్తుందా లేదా చూడండి, కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. పోనీ నేను ఆన్సర్ కూడా చెప్పేస్తాను. దీని ఆన్సర్ వచ్చేసి స్మాలర్ వచ్చేసి 10√3 రావాలి. వచ్చిందా లేదా, వస్తే ఎంతమందికి వచ్చిందో కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాసి పంపండి. ఇది మోడల్ 1లో కొన్ని టైప్స్ ఇవి. ఈ టైప్లో నుంచి ఎటు పోడు. నెక్స్ట్ మోడల్ 2లో కూడా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. మోడల్ 3, మోడల్ 4 ఈ విధంగా ఉంటాయి. అవన్నిటిని మనం డిస్కస్ చేసుకుందాం. పార్ట్ 1 చూడండి. పార్ట్ 1లో చాలా ఇంపార్టెంట్ బేసిక్ మ్యాటర్ అనేది ఉంది. అదేవిధంగా మిగతా వీడియోస్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి మీరు చూడొచ్చు. ఆల్ ద బెస్ట్, జై హింద్. మీకు ఇంకా ఎటువంటి వీడియోలు కావాలి, మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో రాసి పంపితే మ్యాక్సిమం ఎక్కువ మంది ఏ విధంగా చెప్పడం జరుగుతుందో అటువంటి టాపిక్స్ని నేను ఎక్కువగా మీకు చెప్పి మీకున్న ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాను. ఆల్ ద బెస్ట్, జై హింద్.